ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. నమస్తే మీడియా సోదరులకి, జై తెలంగాణ. చెప్పండి బ్రదర్, ఏది సమాచారం? దిస్ ఈజ్ ద లెటర్ written by Ministry of Consumer Affairs, Food and Distribution, Department of Food and Public Distribution, Government of India to the Government Bangal Telangana. These so-called cabinet lo unna gorrelu, Telangana KCR cabinet lo unna gorrelu manchiko maata maatladutunnaru. Ila పేరు లేదండి, గొర్రెల పేర్లు ఇక్కడ రాష్ట్రంగానన్నా గంగుల కమలాకర్ కొండ అంటుండు, జగదీశ్వర్ రెడ్డి కొనను అంటుండు, హరీష్ రావు కొన అంటుండు, నిరంజన్ రెడ్డి అంతా రాష్ట్ర ప్రభుత్వమే కొండ అంటుండు. దీని మీద ఎవరన్నా క్లారిటీ ఇవ్వగలరా? నాకు ఎవరేమంటున్నారు? ప్రభుత్వం వైఖరి ఎవరన్నా క్లారిటీ ఇవ్వగలుగుతారా? మళ్ళీ వీళ్ళందరికీ పెద్ద గొర్రె కేసీఆర్ 2 కోట్ల టన్నులు, 2 కోట్ల టన్నుల 2 కోట్ల లక్షల టన్నుల కోట్ల టన్నులు 200 లక్షల టన్నులు అనుకుంటారు. 2 కోట్ల టన్నులు పండించిన మేము కొంటాము. 100 లక్షలు, 1 కోటి టన్నులు తెలంగాణ కన్జ్యూమ్ చేస్తుంది. వాళ్ళు మేమే తింటాము. మిగిలింది తెలంగాణ బ్రాండ్ తయారు చేసి మార్కెటింగ్ చేస్తాము, స్ట్రాటజీ చేస్తాము. మొత్తం అందరూ మరేమన్నాడు అన్నాడండి. లాస్ట్ టైం మీడియా కాన్ఫరెన్స్ లో ఆయన అందరినీ కూడా వినిపించిన కదా, మళ్ళీ వినిపించమంటే మళ్ళీ వినిపిస్తా. మీ దగ్గర ఉండేది మీరు ప్లే చేసుకోండి. మొత్తం వరి వేయాలి అధ్యక్ష, మొత్తం అంతా మభ్య పెడుతున్నారు, అందరికి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి చెప్తున్నా, మొత్తం వరి వేయాలి. మేము స్ట్రాటజీ చేస్తాము, మేము మార్కెటింగ్ చేస్తాము, మేము ఎక్స్పోర్ట్ చేస్తాము. ఎంత ఎక్స్పోర్ట్ చేసాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ 7.5-8 సంవత్సరాలలో డీటెయిల్స్ ఫర్నిష్ చేయాలి. ఆయన స్ట్రాటజీ ఏంది, మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంది, ఎక్స్పోర్ట్ చేయడానికి తెలంగాణ పంటల్ని మీడియాకి ప్రజలకి తెలియజేయాలి. 8 సంవత్సరాలలో ఏం స్ట్రాటజీ చేసినావు, ఏం పంటకి ఎంత మార్కెటింగ్ చేసినావు. FCA పైసల మీద నువ్వు మార్కెటింగ్ నువ్వు వేసుకుంటున్నావు. నీ బొమ్మది పైసలు మాయి ఇన్నేళ్ల నుంచి కొనేది ప్రతి గింజ మాదే, బియ్యం సంచి మాదే, ట్రాన్స్పోర్ట్ మాదే. నువ్వు కొంటానికి ఏదైతే లోన్ తీసుకుంటున్నావు దానికి 2 నెలల ఇంట్రెస్ట్ కూడా మేమే ఇస్తున్నాం, కేంద్రమే ఇస్తున్నది. ఇన్నేళ్ళేమో అట్లా మాట్లాడి ఇవాళ ఎక్కడ కొనాలండి? ఒకటే, నో పైనాపిల్ రైస్ టు బి డెలివర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. బాయిల్ రైస్ కొనమని చెప్పింది అంతే. దాంతో పాటు ఈ గొర్రెలకి ఇంగ్లీష్ చదివిస్తే ఏదవా కేసీఆర్ స్టేట్ వుడ్ ఎండివర్ టు ఎన్షూర్ అండ్ ఇన్సెంటివైజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీ. రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీ పెంచుకో అని రాసింది 2వ పాయింట్. గొర్రె చంద్రశేఖర్ రావు, ఇది కనబడలేదా నీకు? నువ్వు ఎంత ఇండస్ట్రీ పెంచినావు? అగ్రి బేస్ ఇండస్ట్రీలు పెంచుకోమని నేను ఎంపీ కాకంటే ముందు ప్రతిసారి మొత్తుకుంటూనే ఉంటా. అది వరికి గాని, అది పసుపుకు గాని, అది మొక్కకి గాని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెంచుకోవాలని ఆయన అంటే, మా దగ్గర నందిపేట అంత పెద్ద ఫుడ్ పార్క్ ఉంటే, ఇండస్ట్రీ పార్క్ ఉంటే అందులో కూడా వస్తే భయపడిస్తారండి. మాకు 20% కావాలి, మాకు 30% కావాలి. అక్కడ ఎమ్మెల్యే, అక్కడ ఎంపీలమే ఇంటికి పంపించారు ఇంతకుముందు ఎంపీ. అక్కడ ప్రజలు ఇలా అక్కడ ఉన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి గాని, 6 ఎమ్మెల్యే గాని ఒక్క ఇండస్ట్రీని అక్కడ రాణించిన పాపాన పోలేదు. 2వ పాయింట్ స్టేట్, 3వ పాయింట్ ఇది. ఒకటేమో ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ పెంచుకొని ఇండస్ట్రీ పెంచుకున్నారు. State would ensure development of adequate facility for manufacture of FRK and blending capacity of rice mills in the state and facilitate availability of fortified rice to cater the requirement of the state and the FCI as required for implementation of program policy of Government of India.
Also, the mills in Telangana are very old, and most of them, especially in Karimnagar area, have not been modernized, due to which during Rabi crop the percentage of broken is higher if milled to raw rice. Fortified rice మన బియ్యంలో, మన ప్రజలు, మన గరీబులు తినే బియ్యంలో న్యూట్రియంట్స్ తక్కువ ఉంటున్నాయి. దాన్ని ఫోర్టిఫై చేస్తాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకున్నారు. ఫోర్టిఫై చేసే దానికి మీ రైస్ మిల్లుని అడ్వాన్స్ చేయండి. అడ్వాన్స్ చేస్తే నూకలు ఉండే ఇక బాయిల్డ్ రైస్ ఉండదు. దాని న్యూట్రియంట్స్ యాడ్ చేసి దాన్ని మళ్ళా తయారు చేసి గింజ పొడవు చేసి బయట ఇచ్చేయి. పెంచుకో, టెక్నాలజీ పెంచుకో, నీ రైస్ మిల్లుని ప్రమోట్ చేయి. అది కూడా మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ కిందనే. నేను పసుపు రైతుల కోసం తెచ్చిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, టైస్ అను, క్లస్టర్స్ అను, ఎంఎస్ఎంఈ మస్తు స్కీమ్స్ ఉన్నాయి. నువ్వు ఫుడ్ ప్రాసెసింగ్ ని పెంచుకుంటే 80% సపోర్ట్ ఇస్తున్నది కేంద్రం, సబ్సిడీ ఇస్తున్నది కేంద్రం. ఎవరు పెట్టినా 20%, 30% ఎస్టిమేట్స్ లో పెట్టేయచ్చు ఇండస్ట్రీ. అటువంటి ప్రమోట్ చేయి. వాడని ఇండస్ట్రీ పెడదామంటే చాలు, నీకు 70%, 80% కేంద్రం సబ్సిడీ ఇస్తున్నది కదా, మాకు 20% ఇయ్యండి అని ముందుకు వస్తాయి గొర్రెలు, గులాబీ గొర్రెలు. ఒక్క ఇండస్ట్రీ పెట్టలే ఏడాది వరకు. ఎక్కడున్నాడు కేటీఆర్? ఎక్కడున్నాడు? యూజ్లెస్ ఫెలో, జర్నలిస్ట్ 60 రోజుల నుంచి జైల్లో పెడుతున్నావు. ఫర్ వాట్? నువ్వు అమెరికాకి వెళ్ళి వచ్చి నేను వీక్తావు అనుకున్నారు. నువ్వు ఏం వీగినావు? 8 సంవత్సరాలు నీ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రైతుకి మేలు చేసినావా? ఒక తెలంగాణ మనిషికి మేలు చేసినావా? నీ వల్ల ఒక పర్సెంటేజ్ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా మేలుందా? బాలీవుడ్ ఇండస్ట్రీకి మేలున్నది, బిల్డర్లకి మేలున్నది, రామేశ్వరరావుకి మేలున్నది. నువ్వు బతుకున్నది ఎందుకు? నువ్వు మొగపుట్టుగా పుట్టినావా కేటీఆర్? మీ అయ్య ఎట్లా ఫామ్ అవుదామంటాడు? ఇక్కడ క్లియర్ గా రాసినది 8 సంవత్సరాలలో నువ్వు రైతుకి చేసిన మేలు ఏమి లేదు. మొత్తం రైతులని అన్ని పంటలు బంద్ చేయించి వరికి మళ్ళించారు. ఎందుకంటే కేంద్రం ఉంటున్నారు. ఇలా కేంద్రం అంత మొత్తం బియ్యం ఎక్కడ కూడా కొననేది, కేవలం బాయిల్డ్ రైస్ కొనము అన్నది అంతే. దానికి మళ్ళా అదే మొద్దు కేసీఆర్, నువ్వు ఇవన్నీ చేసుకో, నీకు బాయిల్డ్ రైస్ ఉండదని కూడా రాసింది. ఈయన పెద్ద సైంటిస్ట్ అంటాడు కదండి, 70,000 పుస్తకాలు చదివిన అంటాడు కదండి. ఇవన్నీ తెలవాలా? ఇవన్నీ ముందే చేసుకోవాలని కూడా బెట్టర్ పెట్టి కొట్టి చెప్పాలైంది. నేను పైసలు సంపాదించడు తప్ప వేరే పనే చేయలేదు 8 సంవత్సరాల నుంచి. వేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనాలి ఎక్కడన్నది? మీరు ఒక్క ఇండస్ట్రీ పెట్టుకోలేదు రవి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఒక్కటి పెట్టుకోలేదు, ఇంక్లూడింగ్ రైస్ మిల్, అడ్వాన్స్ టెక్నాలజీ రైస్ మిల్ ఏం పెట్టుకోలేదు. పెట్టుకోండి అని సలహాలు కూడా ఇచ్చింది. మరి అవి మాట్లాడారు గొర్రెలు. ఒకవేళ ఇవన్నీ డెవలప్ చేసుకో, ఇప్పటికన్నా డెవలప్ చేస్తావు. అంత లోపల ఎవరికన్నా ఈ రబీ పంటలో కూడా చాలా మటుకు రైస్ వస్తుంది, కొన్ని జాగాల్లో బాయిల్ రైస్ వస్తుంది. లేట్ గా హార్వెస్టింగ్ అయినాయి, కోతలు అయినాయి, బాయిల్ రైస్ వస్తుంది. వాళ్ళకి బోనస్ రేట్ తక్కువ ఉంటే అలా బోనస్ ఎవరికి ఇచ్చినావు? బోనస్ 8 ఏళ్ళ ఏ పంటకి బోనస్ ఇచ్చినావు? నీ మేనిఫెస్టో 2014 మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 10 ఈ పాయింట్, రైతులకి కనీస ధర ఇప్పించడానికి ప్రభుత్వం తానుగా జోక్యం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటుంది అన్నారు. అది రాశారు.
ఇక నేనంత రాసిచ్చిన అంటాడు ఈ హరీష్ రావు, ఆ కేటీఆర్, ఇద్దరు గొర్రెలు. ఇది మీరు రాసిచ్చింది కదా, మార్కెట్ ఇంటర్వెన్షన్ లా జోక్యం చేసుకొని రైతుకు ధర వచ్చేటట్టు చేస్తామని రాసిచ్చింది కదా. మరి మేమేమంటున్నామండి? జోక్యం చేసుకుంటున్నాం, మేము పైసలు ఇస్తా అంటున్నాం కేంద్రం నుంచి. నువ్వు ఏ పంటకి నువ్వు మార్కెట్ ఇంటర్వెన్షన్ లో పైసలు ఇప్పించినావు? ఏం లేదు. నువ్వు ఏ పంటలో మిగిలించినవా ఈ రాష్ట్రంలో? ఒక ఇండస్ట్రీ తెచ్చినవా? ఇన్నేళ్ల నుంచి కేంద్రం కొంటున్నది, వీళ్ళు పెట్టేది రూపాయి లేదు. ఎవడొస్తుందో రమ్మనండి మా డిస్కషన్. నేను ప్రగతి భవన్ వస్తా, నీ టీఆర్ఎస్ భవన్ కూడా వస్తా డిస్కషన్. ఎవడు చెప్తాడు డిబేట్ పెట్టు లైవ్ పెట్టి? ఎక్కడన్నది కొనమని, ఎక్కడన్నది కొనమని. దేశం ప్రపంచం అంతా ముందుకు సాగుతుంది, తెలంగాణ కూడా ముందుకు పోడరా భయ్యా. ఈ లెటర్ సారాంశం అది. టెక్నాలజీ పెంచుకుంటుంది ప్రపంచం అంతా, నువ్వు కూడా పెంచుకో సన్నాసి అంటే దీని అర్థం, ఈ లెటర్ అర్థం ఇది. ఎక్కడ కూడా బియ్యం కొనమని లేదు, వడ్లు కొనమని లేదు. నీ వల్ల దేశం ఎకానమీ ఇంకా పోతున్నది. నువ్వు జర మోడర్న్ గా, నువ్వు జర అడ్వాన్స్ గా, జర టెక్నాలజీ పెంచుకో అని అర్థం నీ లెటర్. ఎవరైతే ఏ గొర్రె క్యాబినెట్ అయితే ఏ గొర్రె వస్తుందో ఐఎమ్ ఓకే ఫర్ లైవ్ డిబేట్ ఎనీవేర్. మళ్ళీ నాకు పోతే అరవింద్ రాసిచ్చిండు, నేను బస్ బోర్డు అన్నా, స్పైస్ బోర్డు తెచ్చినా, ధర ఇప్పిస్తామన్నా. ఇగో నీ మేనిఫెస్టో నీకే చూపిస్తున్నా. ఎంఐఎస్ స్కీమ్ లో ధర ఇప్పిస్తానే చెప్పిన నేను నా ఎలక్షన్లలో. పెట్టు, నువ్వే పెట్టి, నేను పెడతాన్నావు కదా, రాసిచ్చినావు కదా. మళ్ళా ఇవాళ మీ ఆయన పేరు సిద్దిపేట కలెక్టర్ అరెస్ట్ జైలు ఎత్తా అంటాడు. ఇవ్వండి వద్దా జైలు ఎత్తారా అండి? నేను ఇప్పుడు చెంచల్ కూడా జైలుకు వేసి వచ్చిన, తీర్మానం కలిసి వచ్చిన. అక్కడ విశ్వ హిందూ పరిషత్ పిల్లల మీద పీడీ యాక్ట్ పెట్టి 6 నెలలు అయితే జైల్లో ఉన్నారు. బీజేపీ కార్యకర్తలు అందరు కలిపి, మా వివిధ క్షేత్రాల కార్యకర్తలు 100 మంది ఉన్నారు అట్లా చెంచల్ కూడా జైల్లో. కేవలం భారతీయ జనతా పార్టీ జెండా మోసినందుకు. అన్ని దొంగ కేసులే. బెదిరించుకుంటే నడుపుతారా? నేను మాట తప్పితే రాళ్లతో కొట్టారా అన్నాడు కేసీఆర్. రా బయటికి రా, పోలీసులను పక్కకు పెట్టు. గద్దాఫీ గది అయితే నీది. లిబియాలో అయిన గద్దాఫీ గది కాకపోతే నా పేరు మార్చుకుంటా నేను. ఆ హరీశ్రావు మార్చుకున్నాడు, చిగులేనోడు మార్చుకుంటాడు. నువ్వు బయటికి రా, అప్పటికి రా, పోలీసులను పక్కకు పెట్టి. అందుకనే వేల మంది పోలీసులు దిగుతారు సీఎం బయటికి రాకంటే. ఈ పక్క పిన్ను నోడు అన్నట్టు. ఇప్పట్లో చెప్తా, నిరంజన్ రెడ్డి 5 గంటలకు ప్రెస్ మీట్ పెడతారట. ఫస్ట్ ఇది ఒకటే లైన్ కాదు. నిరంజన్ రెడ్డి, ఆయన నిరంజన్ రెడ్డి పేరు అగ్రికల్చర్ మంత్రి. కింది చదువుకోవాలి ఒకసారి. మీడియా మిత్రులందరికీ అక్కడ మీడియా ఉన్నాం. ఈ పాయింట్ కాకుండా కింద పాయింట్ చదువుకోవాలి మంత్రికి. కథ దుకాన్ మంత్రి దాన్ని. ఇవాళ మళ్ళా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కమిషనర్, మన అగ్రికల్చర్ కమిషనర్ ఇంటర్నల్ సర్క్యులేషన్ పత్రాలు జారీ చేస్తున్నారు. వరి వేయొద్దు, వరి విత్తనాలు అమ్మొద్దు, మరి గంజాయి విత్తనాలు అమ్మాలి. ఏమన్నమాడు మరి? ఏ విత్తనాలు అమ్మాలి మరి? అంటే మేము పోయి అలా ధర్నా చేస్తే మా కార్యకర్తలని సాగుకొట్టి, ఒకరి శరీరం కొట్టి, ఒక ఆయన తల దెబ్బ దాకి, మలేషియాకి వామిటింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందో ఏమన్నంటే పోలీసులు అడ్డపెడుతున్నారు, కొడుతున్నారు, జైల్లో వేస్తున్నారు. రెండు 200 మంది రైతులు అరెస్ట్ చేసిరు. సిద్దిపేట కలెక్టర్ ఎట్లుంటాడు డ్యూటీలో? సుప్రీంకోర్టు చెప్పినా ఇలా అన్నాడు. ఎట్లా కంటిన్యూ అవుతున్నాడు డ్యూటీలో?
కేసీఆర్ కాళ్ళు మొక్కినందుక గొర్రెలు మార్చుకుంటా టీఆర్ఎస్ కేబినెట్ మొత్తం గొర్రెలు తయారైంది. రారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మొత్తం క్యాబినెట్ కి నేను ఛాలెంజ్ ఇస్తున్నా. లైవ్ డిబేట్ ఎడుగానే వస్తాను. వాళ్ళ టీఆర్ఎస్ ఆఫీస్ కూడా వస్తా. వ్యవసాయం మీద, దీని మీద, వరి మీద ఓటాడు. ఏ గొర్రె రా చూడండి. తోక పురుషాలని మన పత్రికలో రాసింది. మంత్రి సవాలుకు ఎవరు స్పందించలేదు. ఏమంత్రి? వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఏమన్నాడు? 5 గంటలు రావాలి, ఎక్కడికి 5 గంటలు మీరు తీసుకురండి ఒట్లు కొంటామని. అదే మా పత్రికలో కూడా వచ్చింది. మేము కొట్టనే ఉన్నాం కదండి. ఇప్పుడు మొత్తం కొట్టాం. వచ్చిందని చెప్పారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒడ్లు కొంటాం. ఏడ తోక ముడిసింది. ఎక్కడ చూపెట్టమని కేంద్రం నుంచి ఒక లేఖ ఇదే లేక ఇగో చూసుకో బ్రదర్. ఇదే లేక కదా, చూసి చెప్పండి. ఇదే కదా, ఇదే కదా. ఆ నిరంజన్ రెడ్డి చదువురాదా? అల్లోటి హామీ పత్రం కావాలి, దాన్ని కొనుగోలు చేయాలంటే హామీ పత్రం ఏంటికి హామీ పత్రం? వీళ్ళు అడుక్కున్నారు పోయి. కేసీఆర్ అంటే బిచ్చపోడు పోయి అడుక్కున్నాడు. మీరు రైతులని మొత్తం మేమే కొంటాం, రావేసంతా పేడబాయిలు కొనము, పారాబాయిలు రానున్న కాలంలో తక్కువ చేసుకోవాలంటే 1, 2, 3, 4 చేసుకోండి, అడ్వాన్స్ చేసుకోండి అన్ని ఏం చేయాలో కూడా చెప్పిండ్రు. అరటిపండు ఒలిసి నోట్లో పెడతారు కేసీఆర్. ఇంకేం కావాలండి? మంత్రి తెలవక మాట్లాడినంటారా లేకపోతే చదవలేదంటారా? మీ అభిప్రాయం చెంచాగిరి చేసుకుంటారు. దీన్ని పని చేసుకోండి రాబోయ్. మీకు ఒక పోర్ట్ఫోలియో ఉన్నది, పోలీస్ ఆఫీసర్లకు గైడ్ లైన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ప్రకారం పనిచేసుకోండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కేంద్రం నుంచి విపరీతమైన సబ్సిడీలు వస్తున్నాయి. డెవలప్ చేసుకోండి, ఇండస్ట్రీ డెవలప్ చేయండి. 8 సంవత్సరాలు ఏం చేసేది చెప్పండి. రాజీనామా కూడా సిద్ధమన్నారు. రమ్మని ఐఎమ్ రెడీ. వేర్ డస్ హి వాంట్ మీ టు కమ్? అనే నిరంజన్ రెడ్డిలే ప్లేస్ చెప్పాను, నేను వస్తా. ఇదే లెటర్ తీసుకొని వస్తా. నిరంజన్ రెడ్డిని 8 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడు అని దీనికి సారాంశం. ఆ నిరంజన్ రెడ్డి కోసం ట్రాన్స్లేషన్ కూడా చేయించుకొని తెస్తా లెటర్ తెలుగులో. మరి కేసీఆర్ కి బానిస బతుకుల యొక్క బతికే కన్నా సచ్చుడు మేలు. ప్రజల కింద చేయండి, రైతులకి ఏమైనా ఏంటి వీలైతే. ఇది ఆలదే కదండి, ఇది వాళ్ళదే కదా. మేము ఏం మొత్తుకుంటున్నామండి? ధర మేము ఏదైతే సిద్ధంగా ఉన్నామో లెటర్ రాయమని చెప్తుంటే మేము రాస్తామని ఉన్నది కదా. అలా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎవరికి? మక్క వేయొద్దు, పసుపు వేయొద్దు, వరి వేయొద్దు. మరి కాళేశ్వరం పీకనికి రాస్తున్నావా? నిరంజన్ రెడ్డి ఇంటికి కూడా వస్తాను సిద్ధం నేను. అంటే నలుగురు మీ సైడ్ నుంచి, మీడియా సైడ్ నుంచి నలుగురు టీం తయారై దయచేసి ప్లీజ్ కమ్ టు మీ, టేక్ మీ, ఐ విల్ గో ఎనీవేర్. అంటే ఇప్పుడు 5 o'clock ప్రెస్ మీట్ పెడతారు, అవకాశం ఉందా? అక్కడ కూడా వస్తే నేను ఇదే లెటర్ తీసుకుని దీని మీద డిస్కషన్ పెడతాం. ఐఎమ్ రెడీ. చలో లెట్స్ గో. కాల్ నిరంజన్ రెడ్డి. ఇదే లెటర్ మీద డిస్కషన్ పెడదాం. టీఆర్ఎస్ భవన్ లో పెట్టాను, కేసీఆర్ ముగ్గు మీద పెట్టాను. నేను వస్తా, ఏడనే పెట్టాను, వస్తా. సెంట్రల్ నుంచి మీరు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక ప్రకటన ఇప్పించచ్చు కదా, క్లియర్ ఉండదు కదా, జనాలు కూడా అర్థమవుతుంది. రైతుల ఆందోళన ఎందుకు, రాజకీయం ఎందుకు? ప్రకటన ఎందుకండి? మేమే కొంటున్నాం. ఇప్పుడు ఖరీఫా తోడు కొంటున్నాడు, ఇప్పుడు కొనమని చెప్పలేదు కదా. ప్రకటన దేనికి? రాజకీయంగా బీజేపీని ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రకటన చేస్తున్నప్పుడు సెంట్రల్ కేంద్ర మంత్రి ద్వారా ఒక ప్రకటన చేయించవచ్చు కదా. మీ ఇద్దరి మధ్యలో మాటలు వింటాము, ఇదంతా ప్రజలు ఆందోళన ఎందుకు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటిదాకా కేంద్రం పంపించాలి.
వీళ్ళు ఇంకోటి చేస్తారు చెప్పాలా మీకు? వీళ్ళు ఎప్పుడు కూడా ఎన్ని సీట్స్ కావాలో చెప్పరు, ఎన్ని గోల సంచులు కావాలో టైం చెప్పరు, నెక్స్ట్ సీజన్ లో ఎంత పని పడుతుందో చెప్పరు ముందే. ఇవన్నీ ఇటువంటి పనికి మాల ఇన్కాంపిటెంట్ గవర్నమెంట్ ఉన్నా ఎఫ్సీఐ మేనేజ్ చేస్తుంది 8 సంవత్సరాల నుంచి. క్లారిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు బ్రదర్? మేము ఏమన్నా అంటే ఇప్పుడు నేను వెంకటరామ రెడ్డి అన్నాడు, సాయంత్రం క్లారిఫికేషన్ ఇచ్చుకోడు. మేమేమో అన్యాయంలే, మేము కొనమని ఎక్కడ అనలే. రబీలో కూడా కొంటాము, ఖరీఫ్ కొంటాము, రబీ కొంటాము, కేవలం బాయిల్ రైస్ కొనం మనం. బాయిల్ రైస్ పరిస్థితి ఏం చేస్తారు, ఎక్కడ పోతాయి? ఆన్సర్ ఇచ్చిన అది కూడా చదువుకో. బాయిల్ రైస్ నేను చేయాలో ఆయన ఆన్సర్ ఇచ్చిండు, అది చేస్తే మళ్ళీ ఓటర్ ఎఫ్సీఐ. కేంద్రం కొనమని లేదా ఎక్కడ చేస్తలేరు అంటున్నారు. వాళ్ళేమో మీ పేరు చెప్పి అరే లెటర్ ఇదే కదా బ్రదర్, ఇదే కదా లెటర్, ఇది లెటర్ ఇదే కదా. మరి మీరు రండి ఒక బైక్ రండి, ప్లీజ్ కమ్. ఒకరు రండి, ఎవరైనా రండి ప్లీజ్, నేను చెప్తా ఒకళ్ళు రండి. మీరు లాస్ట్ పాయింట్ చదవండి, పబ్లిక్ కూడా అర్థమైంది. నేను అన్నారు కదా క్లియర్ మొత్తం లెటర్ చదువుతా, మొత్తం ఒకసారి మొత్తం ఎన్నోది ఆ పేజ్ ఉన్నది, ఎన్నోది పెద్ద. I am to the Commissioner of Civil Supplies, ex officio Secretary, Consumer Affairs, Food and Civil Services Distribution, Supplies Distribution, Government of Telangana, Civil Supplies Bhavan, Erra Manzil, Somajiguda, Hyderabad, 5,82,000. Delivery of custom made rice to FCI. Request to consider CMR delivery in the form of parboiled rice. I am directed to refer to the Honorable Chief Minister, Government of Telangana's letter number so and so, dated date కూడా ఇలా నిల్ల ఉంది, డేట్ రాయకుండా పంపించినట్టు లెటర్ regarding above subject and say that considering the present request of the state government, this department has re-examined the matter in consultation with FCI and as an on-time dispensation convey approval of this department for delivery of 20 lakh metric ton of parboiled rice to FCI in addition to already approved 24.75 lakh metric ton out of paddy of KMS 2020-2021 Rabi crop. Subject to that, state government of Telangana agreeing to the following and give a commitment in writing for the same. No parboiled rice to be delivered by the state government of Telangana to FCI in future. Very straight, very high clarity. Parboiled rice koramu. State would endeavor to ensure and incentivize establishment of rice bran oil industry. ఈనాడు వరకు ఏం ఇండస్ట్రీ పెట్టలేరా సన్నాసి, నువ్వు ఇండస్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టుకో, ఈ కేసులో రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీ పెంచుకో. State would ensure development of adequate facility for manufacture of FRK and blending capacity of rice mills in the state and facilitate availability of fortified rice to cater the requirement of the state and of the FCI as required for implementation of program, Indian government program. Fortified rice మన గరీబోళ్ళకి న్యూట్రియంట్స్ యాడ్ చేసి నరేంద్ర మోడీ గారు తినిపియాలా అని నిర్ణయం చేసిండ్రు. దానికి ఫోర్టిఫై చేద్దాం రైస్, దానికి నీ రైస్ మిల్లులను అడ్వాన్స్ చేసుకో అని మళ్ళా రెండో పాయింట్. ఇంకోటి, టు ఓవర్కమ్ ద impediments experienced during physical verification of paddy during KMS 2020-21, state would ensure that the stocks are always kept in a countable position along with proper bookkeeping and standard operating procedure for the same will be followed. నేను కంప్లైంట్ వచ్చినప్పుడు వరి లేదండి, బ్లాక్ మార్కెట్ అయితే లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందో అందులో పడిపోయి వీళ్ళంతా గవర్నమెంట్ పాత ఇలా ఇంకో లెటర్ చెప్పిన కదా మీ దగ్గర ఉన్నాయని పాత రైస్ మిల్లులు అడ్వాన్స్ చేసుకోమని. ఆ పాత రైస్ మిల్లులు అందరూ అడ్వాన్స్ రైస్ అమ్మేస్తున్నారు, వాటిని ఈ బ్లాక్ మార్కెట్ లో కొంటున్నారు, అది ఎఫ్సిఐకి ఇస్తున్నారు. ఎఫ్సిఐ పైసలతో ఎఫ్సిఐనే బాగా అవుతున్నారు, కల్వకుంట్లో మిగులుతున్నారు. 400 రూపాయలు
క్వింటాల్కి సంపాదిస్తున్నాడు పాత రైస్ మిల్లోడు ఏ పని చేయకుండా. అటువంటి బ్లాక్ మార్కెట్ అలవాటు పడ్డాడు అయ్యా కొడుకులు ఇద్దరు. ఇంకా మీకు ఎక్కడ డెవలప్మెంట్ మీటింగ్ ఎక్కడ ఉంటుందండి ఇలా సోయి ఏం చేసుకోవాలో కూడా చెప్తున్నది. తెలంగాణ ప్రాబ్లం ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి కూడా చెప్తున్నది లెటర్లో. ఇది చెప్పాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది, కేంద్రం చెప్పాల్సిన పరిస్థితి. మళ్ళీ మునగాడు నేనే సైంటిస్టు, నేనే డాక్టరు, కోవిడ్కి నేనే ట్రీట్మెంట్, నేను అమ్ముతా 200 లక్షల టన్నులు 2 కోట్ల టన్నులు నేను అమ్ముతా, మేమే స్ట్రాటజిస్టులను. ఇదే ఈ మొత్తం చిన్న నర్సరీ పిల్లగాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నారు. ఇలా ఎందుకు మరి ప్రభుత్వం రైతులను స్వేచ్ఛగా పంటలు వేసుకుని నేర్పించట్లేదు? ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి దాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి. వరి మొత్తం మళ్ళించింది ఎవరు? కేసీఆర్ మళ్ళించాడు అందరినీ. చెరుకు ఫ్యాక్టరీలు బంద్, పసుపుకి ఆయన రాష్ట్ర అన్న ఇంటర్వెన్షన్ స్కీమ్ 7.5 సంవత్సరాలు చేయలేదు. 7 సంవత్సరాలు చేయకుంటే మేము ఎంపీగా గెలిచి మేము చేసిన పనికి పోయినసారి పసుపు రైతులకు ధర వచ్చింది. మక్క ఏదంటాడు, సన్ఫ్లవర్ తగ్గిపోయింది, సోయా తగ్గిపోయింది. ఆ సోయా కోసం ఇచ్చిన సీడ్స్ పోయిన సంవత్సరం డూప్లికేట్ సీడ్స్ మన వాళ్ళు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు చేసింది, ఈ కల్వకుంటలకు సంబంధించిన బిజినెస్ వాళ్ళు చేసింది, మిర్చి సీడ్లు అట్లే చేసిండ్రు. పంటలన్నీ నాశనం చేస్తుండ్రు. అందరినీ వరి బొమ్మన్నారు, ఎందుకంటే బ్లాక్ మార్కెట్ చేసుకొని లక్షల కోట్లు సంపాదిద్దామని. బ్రహ్మాండం ఉన్నది, బీజేపీ బ్రహ్మాండం ఉన్నది. అది నిన్నటి వరకు ఎంపీగా రైతు సమస్య మాట్లాడుతున్నాం, రైట్ పొలిటికల్ అంటున్నాం. మా కిసాన్ మోర్చాలు మన అందరు లెట్స్ స్టిక్ టు ఫార్మర్స్. టీఆర్ఎస్ బాగా చేస్తుంది, పక్క రాష్ట్రం ఏపీలో కూడా పార్టీ పెట్టాలని కొంచెం డిమాండ్స్ వస్తున్నాయి అంటారు. నాయుడు కూడా ఒక కామెంట్ చేసింది మంత్రి. బేసికలీ టీఆర్ఎస్ పార్టీకి ఐడియాలజీ లేకుండా మీకు వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, రాష్ట్రం పుట్టింది. ఇక వీళ్ళకు ఉన్నది ఒకటే పైసలు సంపాదించడం తప్ప ఇంకేం లేదు. వాళ్ళకు ఒక ఐడియాలజీ లేదు, వాళ్ళకు ఐడియాలజీ లేదు, ఒక అజెండా లేదు, ఒక ప్రోగ్రామ్ లేదు, ఒక డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ లేదు, ఇంటెన్షన్ లేదు. పైసలు సంపాదించడం తప్ప ఏమీ లేదు. ఇక ప్రశ్నించడం స్టార్ట్ అవుతుంది. రైతులు ప్రశ్నిస్తారు, జర్నలిస్టులు ప్రశ్నిస్తారు, నాయకులు ప్రశ్నిస్తారు, అందరికి జర్నలే ఇంటికి వచ్చింది. ఇప్పుడు చెడిపోయిన పోరుడు, నువ్వు చెడిపోయినవరా అంటే జైలు వెళ్తున్నావు. కేటీఆర్ అనేవాడు మొగోడైతే, నిజంగా మొగోడైతే ప్రజల మధ్యలోకి వచ్చి పొలిటీషియన్ అయితే ఆడ కొట్లాడు. జర్నలిస్ట్ 60-20 రోజులు ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఒక పీటీ వారెంట్ ఇష్యూ అయ్యాడు తీర్మానం మళ్ళా. అవి ఏంటంటే ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది రిపోర్ట్. ఆ రిపోర్ట్ స్కాన్ చేస్తే ఒరిజినల్. ఆయన తప్పుడు రిపోర్ట్ అని ఆయన ఇప్పుడు మళ్ళీ పీటీ వారెంట్ ఇష్యూ చేసి అది రాంగ్ అయితే నువ్వు ఆ ల్యాబ్ మీద వేసుకో, ఐసీఎంఆర్ మీద వేసుకో కేసు. తీర్మానం వాళ్ళకి సంబంధం ఆ స్కాన్ చేసే బార్ కోడ్ అది ఒరిజినల్ వచ్చింది, దాని మీద పీటీ వారెంట్ ఇష్యూ. మళ్ళా హైకోర్టు
రూలింగ్ విరుద్ధం. హైకోర్టు ఆల్రెడీ అన్నది నువ్వు ఏం ఇష్యూ చేసినా కొత్త 41 సిఆర్పిసి ఇవ్వాలి. నోటీసు కూడా లేదు. కేటీఆర్ మోతాదు చచ్చిపోయింది. మొగోడనైతే పోలీసులు ఎందుకు ఆయన రా ప్రజల మధ్య వచ్చి కొట్లాడు. హుజురాబాద్ ఎన్నికలు ఏమిటి పారిస్ వీకెండ్. అమెరికా నుంచి వచ్చి కేవలం బాలీవుడ్ వాళ్ళకి లాభం జరిగింది అన్నారు. ఎందుకు కేటీఆర్ వల్ల? Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.